నుండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ కొనండి. స్వామి నాకు ఎవరో చెప్పారు, హరిద్వార్లోనే ఎక్కడోనంట ఆయన ఒక డైరెక్టర్ అనమాట. షూట్ చేస్తూ ఉండగా సాధువు ఒక ఆయన వెనకాల పెద్దది వాటర్ ఇది ఉంటుంది కదా, దేవుడు కోనేరు లాంటి స్వామి. ఆ కోనేరులో ఆయన జపం చేస్తున్నారంట, రివర్స్లో కాళ్ళు పైకి పెట్టి చేస్తున్నారంట. ఓకే. చేస్తున్న తర్వాత ఆయన సాయంత్రం వరకు అట్లనే చేశారంట. ఆయన అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక 90 ఏళ్ళ ఆవిడ ఉన్నారంట. ఆవిడ పల్లీలు అమ్ముకుంటున్నారంట. అమ్ముకుంటున్న ఆవిడని పలకరించి బాగున్నావా అని మాట్లాడించి వెళ్ళారంట. బాగున్నాను స్వామి అని చెప్పిందంట ఆమె. అందరూ మాట్లాడుతూ వెళ్తూ ఉంటే ఆయన మీద కాళ్ళ మీద పడుతున్నారంట. మొత్తం దండం పెట్టుకుంటున్నా అంతా అయిపోయిన తర్వాత ఎవరితో మాట్లాడలేదంట, ఈ మొక్కదాంతోనే మాట్లాడాడు. తర్వాత ఈయన వెళ్ళి ఆమెను అడిగాడంట, ఎవరు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించిపోతున్నాడంటే, నేను పుట్టినప్పుడు పేరు పెట్టిందంతా కూడా ఆయనే. అంటే నీ వయసు ఏమో 90 ఏళ్ళ దాకా ఉంది, ఆయన చూస్తే 40-50 ఏళ్ల లోపల వయసులాగా ఉంది, ఆయన నీకు పేరు పెట్టడం ఏంటి అని అడిగారంట. ఆయన ఎవరు చెప్పారు సార్, ఆయనకి 300 సంవత్సరాలు ఉంటాయి, మా అమ్మకి మా అమ్మమ్మకి మన వాళ్ళందరికి కూడా ఆయనే పెట్టారు పేరు, ఎప్పటి నుంచి ఇక్కడనే ఉంటారు అని చెప్పిందంట. అన్ని సంవత్సరాలు అది అసలు నాకు షాక్ తిన్నాను నేను ఆ మాట వినంగానే. ఎట్లా స్వామి అట్లా ఉంటారా? ప్రయత్నం చేస్తే సాధ్యమే. సాధనలోన సమకూడు ధరలోన. దీని అర్థం ఏంటి చెప్తాను. ఇప్పుడు మనిషి అనేవాడు ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు బతికినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది ఆయా యుగాలు అన్నాడు. అంటే మనకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఇప్పుడు కలియుగము. అంతకుముందు సత్యయుగం కూడా ఉండేది, అది 5వ యుగం అంటారు దాన్ని. కానీ ఇక అందరు లెక్కేసేది 4 యుగాలే. అవును. ఈ యుగాల సందర్భంగా ఆయా కాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళు అంతకాలం బతికేవాళ్ళు. దానికి రీజన్ ఏంటి అని అంటే, అప్పట్లో ఒక్కొక్క వ్యక్తి కూడా ఆచరించే విధి విధానాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకి మనిషి జీవితంలో కొన్ని దశలు అనేవి ఉంటాయి. కౌమారము, యవ్వనము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనేది ఒక రకాలుగా ఉంటాయి. కానీ ఇవాళ రోజున మనిషి ఏమవుతున్నాడు ఒకసారి ఆలోచించండి. కౌమారము అంటే చిన్నపిల్లలు, యవ్వనము అంటే అది మిడిల్ ఏజ్ అనుకోండి. మిడిల్ ఏజ్ అంటే అది అటు చిన్నపిల్లలు కాదు, ఇటు పెద్దవాళ్ళు కాదు అన్నట్టు, ఇంటికి చెడ్డ రేవడ అలాంటిది. గృహస్థము అంటే ఏంటి, తాను తింటూ 10 మందిని పోషించగలిగిన వాడు గృహస్థుడు. ఆ టైంలోనే పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అన్ని ధర్మాల్లోకి గొప్పది గృహస్థమని నేను కూడా నమ్ముతాను. ఓకే. ఆ తర్వాత వానప్రస్థం. వానప్రస్థం అంటే ఏంటి, ఆఫ్టర్ గెటింగ్ రిటైర్మెంట్ దే హ్యావ్ టు మూవ్ ఆన్ పాత్ ఆఫ్ గాడ్. ఓకే ఓకే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అయ్యో నా కొడుకు ఏమైపోయాడు, అయ్యో నా కూతురు ఏమైపోయిందో, అయ్యో నా మనముడు ఏమైపోయినాడో, అయ్యో నా మనమురాలు ఏమైపోయిందో, ఇదే చింతనతోటి ఇదే భావనతోటి మనిషి జీవిస్తున్నాడు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ మనిషి జీవితంలో అనేక జెమినీ సీరియళ్ళు ఉంటాయి. ఈ జెమినీ సీరియల్ ఏంటి, పెళ్ళైన 3 నెలల కల్లా బిడ్డలు వేరే కాపురం పెట్టేయాలి, వీళ్ళ కూతుళ్ళు వేరే కాపురం పెట్టేయాలి. అదే సార్. ఈ ఇతర ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ వీళ్ళ ఇంట్లోనే స్థిర నివాసంగా ఉండాలి, వీళ్ళ కొడుకు వీళ్ళ దగ్గరే ఉండాలి. ఇలాంటివన్నీ జెమినీ సీరియళ్ళు. ఇలాంటి జెమినీ సీరియళ్ళ గార్బేజ్ని బుర్ర నిండా నింపుకుంటే అప్పుడు బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, నా బొంద ఇలాంటివన్నీ వస్తున్నాయి. అవును, ఇప్పుడు మరీ ఎక్కువైపోయాయి. అది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. దానివల్ల ఏంటి, మనిషి తాలూకు ఆయుష్ చేయడం బాగా జరుగుతోంది. అంటే ఇక్కడ నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటే, బ్రెయిన్ని ఎంటీ బ్రెయిన్ లాగా మెయింటైన్ చేసినట్లయితే ఇక్కడ హెడ్ వెయిట్ ఉండదు. హెడ్ వెయిట్ అంటే పొగరు కాదండి, అదే సార్, తలకి భారం ఉండదు, తలకు భారం ఉండదు. అదేవిధంగా పెరిగిన కొద్దీ మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తక్కువ మాత్రంలో తినాలి. ఆల్మోస్ట్ 16 ఏళ్ల వయసు నుంచి నేను చెప్పేది 35 వరకు, అంటే ఎటువంటి బండరాళ్ళనైనా కరిగించుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఆఫ్టర్ క్రాసింగ్ ది 35 దే హ్యావ్ టు టేక్ లైట్ ఫుడ్ అండ్ దే హ్యావ్ టు డిక్రీజ్ ద ఫుడ్. ఓకే. ఇలా ఎందుకు చేయాలంటే, మనకు రోగాలు మొదలయ్యేది 2 స్థానాల నుంచే. ఒకటి మనసు అంటే మైండ్ నుంచి, రెండోది పొట్ట. ఓకే. మనలో రుచులు మనల్ని ప్రేరేపిస్తుంటాయి. చిన్నప్పుడు మనం బాగా తిన్నాము ఆలుగడ్డ కూర, 35 ఏళ్ళు వచ్చింది, అప్పుడు ఇన్సులిన్ కూడా ఉత్పత్తి అయ్యేటువంటి సమయమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది,
ఆ బంగాళదుంపలు ఎక్కువ తినడం వల్ల ఇన్సులిన్ వస్తుంది, అన్నం ఎక్కువ తినడం వల్ల ఇన్సులిన్ వస్తుంది, మళ్ళీ ఉప్పు కారాలు ఎక్కువ తినడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. ఇలాగ ఎన్నో రకాల ట్రబుల్స్, ఎన్నో రకాల రోగాలను ఉత్పత్తి చేసేది కడుపు. అయితే ఆ కడుపును కూడా శుద్ధంగా ఉంచుకోమంటాను నేను. మనుషులు అది చేయటంలే, తిన్నదే తింటున్నాము, బాగా తింటున్నాము, ఇంకా తింటున్నాము, ఒక్కొక్కళ్ళు బెల్లి రాయిళ్ళుగా తయారవుతున్నారు. సో ఇవన్నిటికీ అతీతంగా ఉన్నారు కాబట్టి అన్నేళ్ళు బ్రతకగలరంట. ఎస్, ఇప్పుడు నేనున్నాను, మీరేమి అనుకోనంటే లేచి నిలబడతాను చూడండి, అంత ఫ్లాట్. దీనికి కారణం ఏంటి? ఐ యూస్ టు మెయింటైన్ మై బ్రెయిన్ యాజ్ ఎంటీ వెజల్. నెంబర్ 2, ఐ యూస్ టు మెయింటైన్ మై స్టమక్ యాజ్ ఎంటీ వెజల్. పైనుంచి కింద దాకా ఒకటే లెవెల్. దానివల్ల 400 ఏళ్ళు బ్రతకటం ఎలా సాధ్యం అనేది సార్? దానివల్ల ఏం జరుగుతుంది అనేది చెప్తాను వినండి. బై ప్రాక్టికల్లీ ఐఎమ్ సేయింగ్ ఆల్ దీస్ వర్డ్స్. 18 years కిందట నేను కూడా ఒక మామూలు మనిషినే. సిస్టమ్ని నేను ఇలాగ అలవాటు చేసుకున్నాను. 18 ఏళ్ళ నుంచి నేను చెప్తున్నాను, తలనొప్పి అంటే నాకు తెలీదు, జలుబు అంటే నాకు తెలీదు, జ్వరము అంటే నాకు తెలీదు, నో బీపీ, నో షుగర్, నో టీబీ, నో క్యాన్సర్, నో వైరస్, సార్స్ అంటారు కదా, నో వైరస్. చెడ్డ పనులు చేసేవాడు కాదు కాబట్టి నో ఎయిడ్స్. లేటెస్ట్ అనుకుంటే నో COVID-19. ఇంత మంచి ఆరోగ్యం నాకు ఏర్పడింది అంటే దానికి కారణము నేను జీవించే జీవన విధానం. 70 ఏళ్ల వయసు అయింది నాకు, కానీ ఇప్పటికైనా 70 ఏళ్ల వయసులా కనబడతానా? ఇప్పటికీ నేను యంగ్స్టర్ లాగానే ఉంటాను. మీరు ఫుడ్ తినరా సార్ అసలు? 2 years అయిపోయిందండి ఇప్పటికి. రైస్ తిని 2 years అయిపోయింది. ఏం తింటారు? ఏమీ తినను కూడా. మరి ఎట్లా బ్రతకటం? నేను తినేది తాగేది ఏమిటి అని అంటే గాలి, నీరు. అదేలా సార్ మరి? సాధ్యమేనండి, బై ప్రాక్టీస్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరంటే మానవాతీతులు. అలా అనకండి, నన్ను అలా అని ఏదో ఒకనాడు కింద పడేయకండి. మీరు పడేస్తారని కూడా నాకు తెలుసు. అట్లేం లేదు, నేను చెప్పే వినండి. మీరు సాధువులు సార్, అది నేను అంటున్నాను. నేను చెప్పే మామూలు వాళ్ళకి చెప్పండి. జర్నలిస్టుల సంగతి నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను కూడా జర్నలిస్ట్ ఒకప్పుడు కాబట్టి. నేను అనేది అది కాదు, మిమ్మల్ని వేరే అనడం కాదు. నేను చెప్పేది కొంచెము, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే సార్ మీరు సాధువులు, మీరు అన్నింటినీ జయించిన వాళ్ళు, మేమంతా మామూలు వాళ్ళం. తినకుండా ఎట్లా ఉండగలుగుతాం చెప్తున్నానమ్మా. త్రికాలే భోజనం రోగి, 3 పూటలు తింటే రోగి అమ్మా. ఓకే. ద్వికాలే భోజనం భోగి, వాడు భోగి, మంచి విలాసమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవిస్తాడు. రైట్. ఏకకాలే భోజనం యోగి, అంటే ఒక పూట తినేవాడు యోగి. అసలు తినడమే మానేస్తే మహాయోగి. అలాంటి వాడు కొన్ని 100 సంవత్సరాలైనా బతకగలడు. అలా బతికిన సందర్భాలు మా అఘోరాల్లో చాలా ఉన్నాయి. ఓకే, అదే నేను చెప్తున్నది. కాకపోతే కొంచెం తొందరపడ్డారు మీరు, అంతే. మామూలు వాళ్ళం ఎట్లా ఉండగలుగుతాము అనేది సాధన వల్ల సాధ్యమమ్మా. ఇప్పుడు 8:30కు మీకు టిఫిన్ చేసే అలవాటు ఉంది అనుకున్నా. 8:30 కాగానే కడుపులో లుకలు కానీ ఏలికలు పరిగెత్తు ఉంటాయి. నొప్పి పెడుతుంది లేకపోతే. ఏలికలు పరిగెడుతుంటాయి. అరే 2 ఇడ్లీ అయినా తినాలి, అంటే 1 ప్లేట్ పూరి అయినా తినాలి, 1 మైసూర్ బజ్జీ తినాలి, ఏదో ఒకటి తినాలి అనేటువంటి ఒక తపన మనలో కలుగుతుంది ఆటోమేటిక్గా. అది నిజంగా గ్రాడ్యువల్గా తగ్గించారనుకోండి, ఒక మాటకి తగ్గించమని నేను అంటలా, ఒక మాటకి. అప్పుడు పొద్దున పూట టిఫిన్ చేయాలనే ఆలోచన మీకు రాదు. ఆ తర్వాత పని ఒత్తిడి అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, మధ్యాహ్న భోజనాన్ని కూడా అవాయిడ్ చేశారనుకోండి, రోజుకి 1 పూట భోజనం చేసినా కూడా ఆ యొక్క శక్తి మీకు సరిపోతుంది. ఓకే, నేను అదే అడుగుతున్నాను సార్, శక్తి ఎట్లా అనేది ఆటోమేటిక్ సరిపోతుందమ్మా. ఇది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు బుల్లెట్ బైక్, ఎగ్జాంపుల్ కోసం చెప్తాను, చెప్పండి. బుల్లెట్ బైక్ 1 లీటర్ పెట్రోల్కి 25 కిలోమీటర్లు ఇచ్చేది, అంతకంటే ఎక్కువ ఇవ్వదు కూడా. ఓకే. కానీ ఇవాళ రోజున చూడండి, 1 లీటరు 125 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు అంటూ లేటెస్ట్ వేరే బైక్స్ వచ్చేసాయి. బుల్లెట్స్ కావు, వేరే బైక్స్. అదే వేరే బైక్స్ వచ్చేసాయి. అవును. అలాగనే మనిషి కూడా మారుతున్న కొద్దీ, మారుతున్న కాలంతో పాటు తనకు తాను మారినట్టయితే ఇది సాధ్యమే. సాధ్యం కాదంటూ ఏం లేదండి. నాకు తెలిసి నేను నమ్మే సిద్ధాంతం ప్రకారంగా అంటే మనిషి అనుకోవాలే కానీ సాధించండి, సాధించలేండి అంటే ఏది లేదు. ఇది ఇన్స్పిరేటివ్గానే మాట్లాడుతున్నాను నేను. యా సార్, అవును. సో అట్లా బ్రతికారనమాట ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడాను. సాధ్యమే. ఇప్పటికీ కూడా చూడండి, మీరు
చైనాను ఇంకా జపాన్ ఎక్కడో అంటారు, నాకు సరిగ్గా గుర్తులేదు. 100 ఏళ్లకు పైబడి బతికిన వాళ్ళు కూడా ఉన్నారు, బతుకుతున్నారు కూడా. అవునవును అంటారు. మరి మన ఇండియాలో ఏంటి దరిద్రం? ఏంటిది? అదే కదా సార్. తిన్నామా పడినామా తెల్లారినా ఎంత తింటే అంతా ఇంకా తిందాము, తొందరగా చచ్చిపోదాము. అలాంటప్పుడు ఎక్కడ ఆయుష్ పెరుగుతుంది చెప్పండి? ఇప్పుడు మనం చూసి ప్రపంచం అంతా నేర్చుకుంది, అవును. కానీ ప్రపంచాన్ని చూసి మనం మర్చిపోయాం మనమని. అంటే అవర్ ఓల్డెస్ట్ ట్రెడిషన్ ఈజ్ గోల్డెన్ ట్రెడిషన్ అంటాను. దాన్ని మనం మర్చిపోయాం కాబట్టి వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడ్డాము, జంక్ ఫుడ్ తింటున్నాము, బెల్లీస్ పెంచుకుంటున్నాము, స్థూలకాయము ఇవన్నీ వస్తుంది, తొందరగా హార్ట్ అటాక్ ఇవన్నీ వస్తుంది, రకరకాల పట్టణ పోతున్నాము, చేస్తున్నాము. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి కూడా ఆయుర్దాయం ఎక్కువగా ఎలా జీవించాలని చెప్పేది మన తాలూకు నాగరికత, ట్రెడిషన్ అయితే, సంస్కృతి అయితే, అది మనం మర్చిపోయాం. వెస్ట్రన్ కల్చర్ దానికి లోనయ్యి జంక్ ఫుడ్ తింటున్నాము, బర్గర్లు, పిజ్జాలు.